Hi friends, myself Surya Kiran, you are watching my channel. Today's our episode is about కణం మరణాన్ని నేరుగా చూశారు. కణం మరణాన్ని నేరుగా చూశారు. పాడైపోయిన ప్రమాదకరంగా మారిన శరీరంలోని కణాలు వెంటనే తమంతట తాము చచ్చిపోతాయి. ఈ ప్రక్రియను అపోప్టోసిస్ అంటారు. ఇది ఎలా జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోగలిగితే క్యాన్సర్ మొదలుకొని జుట్టు రాలిపోవడం వరకు అనేక సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ దిశగా ఓ ముందడుగు వేశారు. ఒక రకమైన అపోప్టోసిస్లోని దశలను వేగాన్ని గుర్తించడంలో వీరు విజయం సాధించారు. ఇందుకోసం కప్పగుడ్లపై పరిశోధనలు చేశారు. కొంచెం పెద్ద సైజులో ఉండడం వల్ల అవి నాశనం కావడాన్ని మైక్రోస్కోప్ గుండా నేరుగా చూడగలిగారు. కణం నుంచి సైటోప్లాజంను సూక్ష్మమైన గొట్టంలోకి మారుస్తుండగా పచ్చటి వెలుగు కనిపించింది. దీన్నే అపోప్టోసిస్ సంకేతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకో పద్ధతిలో చూసినప్పుడు ఇది వెలుగులా కాకుండా ఓ తరంగంలా కనిపించిందని, నిమిషానికి 30 మైక్రాన్ల వేగంతో ప్రయాణించిందని, దీన్ని బట్టి కప్పకణం ఒకటి నాశనమయ్యేందుకు దాదాపు 33 నిమిషాలు పట్టినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ ఫారెల్ తెలిపారు. ఈ తరంగాలు వెలువడ్డ తర్వాత కాస్పేసెస్ అనే ప్రోటీన్లు చైతన్యవంతమయ్యాయని, ఒక్కోటి ఇంకో దాన్ని తట్టి లేపడం, ఇలా మరోదాన్ని చైతన్యవంతం చేస్తూ కణం మొత్తం నిర్వీర్యమైపోయేలా చేశాయని వివరించారు. అపోప్టోసిస్ వెనుక ఉన్న మిగిలిన ప్రక్రియలను కూడా అర్థం చేసుకోగలిగితే వ్యాధి నివారణలో ఎలా వాడుకోవచ్చో తెలుస్తుందని చెప్పారు. వయసు ఎంత పెరిగినా ఏమాత్రం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే భలే ఉంటుందని మనం చాలాసార్లు అనుకుని ఉంటాం. మినసోటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పాల్ డి రాబిన్స్ తాజా పరిశోధనల ప్రకారం మన శరీరంలో ఉండే సెనీలెటిక్స్ అనే అతి సూక్ష్మ అణువులను చైతన్యవంతం చేస్తే చాలు, శరీర కణాలు ఒక దశ తర్వాత విభజితం కావని మనం చదువుకొని ఉంటాం. శాస్త్రీయ పరిభాషలో దీన్ని సెనిసెన్స్ అంటారు. ఈ దశకు చేరుకున్నప్పుడు కణజాలం పనిచేయడం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా జబ్బులు చుట్టుముడతాయి. సెనోలిటిక్ అణువులు ఈ పరిస్థితి తీవ్రతను తగ్గించడంతో పాటు కణాలు మళ్ళీ విభజితమయ్యేలా చేస్తాయి అని పాల్ డి రాబిన్స్ అంటున్నారు. సెనిసెంట్ దశలో ఉన్న కణాలను శరీరం నుంచి బయటకు పంపే విషయంలో జన్యువుల పాత్ర 30% కాగా వాతావరణం 70% ప్రభావం చూపుతుందని గత పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని బట్టి మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాం, ఎంత తరచుగా వ్యాయామం చేస్తున్నాం వంటి అంశాలన్నీ కణాల సెన్సెస్ ప్రభావితం చేస్తాయని, లేదంటే సెనోలిటిక్ ఆధారిత మందులను తయారు చేయడం ద్వారా దీన్ని సాధించాల్సి ఉంటుందని వివరించారు.